నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అస్సాంలో చాలా 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 దారుణమైన సంఘటన జరిగింది. ఒక మైనర్ దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఎవరో తెలుసా వాళ్ళు? ఇస్లాముద్దీన్, మొనీరుద్దీన్, దిలావర్ హుస్సేన్. ఇస్లాముద్దీన్, మొనీరుద్దీన్, దిలావర్ హుస్సేన్. అదేంటి నలుగురు అన్నారు, మరి ముగ్గురు పేర్లే చెప్తున్నారు అక్క అంటే నాలుగోవాడు మైనర్, వాడి పేరు బయటికి చెప్పట్లేదు. ఇస్లాముద్దీన్, మొనీరుద్దీన్, దిలావర్ హుస్సేన్ అనే నలుగురు అస్సాంలో అరెస్ట్ అయ్యారు. వినికిడి అంటే చెవులు వినిపించవు, మాట్లాడటం రాదు, అలాంటి ఒక 14 ఏళ్ళ అమ్మాయిపై సామూహికంగా అత్యాచారం చేసిండ్రు వీళ్ళు ఎంత దుర్మార్గులు! ఇస్లాముద్దీన్, మొనీరుద్దీన్, దిలావర్ హుస్సేన్ ఈ నలుగురిని అస్సాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి జన్మాష్టమి వేడుకలు జరుపుకోవడానికి వెళ్తుంది, అంటే కృష్ణాష్టమి వేడుకలు. ఆ టైంలో అమ్మాయిని అపహరించి ఆ తర్వాత ఎత్తుకెళ్ళి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి కోసం వెతకడం స్టార్ట్ చేస్తే ఆగస్టు 18న ఇదంతా జరిగింది. ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో కనిపించింది. ఏమైంది అని చూస్తే ఆ బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి ఆ పిల్ల మీద అత్యాచారం చేశారు అనే విషయాన్ని చెప్పారు. అస్సాంలోని శ్రీభూమి జిల్లాలోని రతబారి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నిందితులను ఎవరైతే ఇస్లాముద్దీన్, మొనీరుద్దీన్, దిలావర్ హుస్సేన్ మరియు ఒక మైనర్గా గుర్తించారు. ఆగస్టు 16న 14 ఏళ్ల వినికిడి అలాగే మాట్లాడటం రాని ఒక పాప జన్మాష్టమి జరుపుకోవడానికి తమ్ముడితో కలిసి మామ ఇంటికి వెళ్తున్న టైంలోనే ఇస్లాముద్దీన్ సహా కొంతమంది వ్యక్తులు ఆ యువతిని బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆ వ్యక్తులు బాధితురాలు తమ్ముడిని నేలపైకి తోసి ఆటో రిక్షాలోకి బలవంతంగా ఎక్కించారు. అక్కడే ఈ దాడి జరిగింది. ఆ అమ్మాయి సోదరుడు ఈ సంఘటన గురించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడానికి ఇంటికి పరిగెత్తాడు. వెంటనే వెతకగా బాధితురాలు రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 3 గంటల పాటు సమాచారం అందింది. బాలికను తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 14 ఏళ్ల చెవులు వినిపించని, మాట్లాడటం రాని బాలికపై ఆటో రిక్షా లోపడనే దాడి చేశారు అని ఎస్ఎస్పీ పర్హా ప్రతిమ్ దాస్ అన్నారు. ఇస్లాముద్దీన్, మొనీరుద్దీన్, దిలావర్ హుస్సేన్తో పాటు ఒక మైనర్ని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద అభియోగాలు మోపారు. మైనర్ని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి షెల్టర్ హోమ్కి పంపారు. ముగ్గురు పెద్దలను స్థానిక కోర్టు ముందు హాజరుపరిచి 3 రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. సార్, ఇలాంటి వాళ్ళకు కస్టడీ లేదు సార్, నడి రోడ్డు మీద ఉడిదీయక. ఎందుకు? చాలా చట్టాలు వస్తున్నాయి, కానీ ఆ చట్టాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? పసిపిల్లలకు, ముసలోళ్లకు, ఆడపిల్లలకు రక్షణే లేదు. ఇలా చెవిలు వినబడని, మాట రాని ఒక ఆడపిల్లకు సహాయాన్ని అందించాల్సింది పోయి అరవలేవదు, ఏం కాదు అని ఆటోలోనే అకృత్యాలు చేసిందంటే వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. రాక్షసులకు ఈ భరతమాత ఒళ్ళో అసలు ఉండే హక్కే లేదు. చంపేయకుండా ఇంకా ఎందుకు చూస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్లే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్, షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, వాటి ద్వారా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.